మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు ఎంతసేపు యేసు ప్రభు పేతురు ఇంట్లో ప్రవేశించినప్పుడు పేతురు గారు అత్త జ్వరంతో ఉన్నప్పుడు స్వస్థపరిచాడనమాట. స్వస్థపరిచారు, జ్వరంతో ఉన్న ఆవిడ్ని స్వస్థపరిచారు. ఆవిడ లెగిసి ఆయనకి ఉపచారం సాగించిందంట. అంటే ఆవిడ లెగిసి ఆయనకు ఉపచారం చేసిందంట. మనం దేవుడి కార్యం చేస్తే దేవుడి కృతజ్ఞతగా మనం ఏం చేస్తున్నాం? ఆయన స్వస్థపరిచినందుకు ఆవిడ లెగిసి ఆయనకి కృతజ్ఞత ఉపచారం సాగిస్తుందంట. అంటే పని చేస్తాం ఆయనకి అయ్యి చేసి పెట్టిందంట. అట్లాగే మనం కృతజ్ఞత దాంట్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళని దేవుడు ఇస్తాడనమాట. సాయంకాలం అయినప్పుడు జనులు దేవుని స్తోత్రం. సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేక మందిని ఆయన వద్దకు తీసుకొచ్చారంట. అనేక మందిని ఆయన వద్దకు తీసుకొచ్చారు. తీసుకొస్తే అప్పుడు ఆయన మాట వలన దెయ్యములు వెళ్ళగొట్టాడంట. మాట వలన దెయ్యములు వెళ్ళగొట్టాడంట అని రాసాం బైబిల్లో. రోగులను స్వస్థపరిచాను. రోగులను అందరినీ స్వస్థపరిచాడంట ఆయన. దేవుని స్తోత్రం. రోగులను స్వస్థపరిచాడంట అందరినీ, వచ్చిన వాళ్ళందరినీ. ఆయన బలహీనతలను వహించుకొని తన రోగములను భరించాడంట. మన రోగం భరించాడు ఆయన. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరేను. అంటే ఆయన మనిషి కుమారులాగా వచ్చి మన పాపాల గురించి ఆయన దెబ్బలు తింటాడని, ఆయన ప్రాణత్యాగం చేస్తాడని యెషయా భక్తుడి ద్వారా రాయబడి ఉంది లేఖనంలో. అది నెరవేర్చబడతాకి ఇక్కడ నెరవేరిందన్నమాట. రోగములను భరించాను, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరేను. మన రోగములన్నీ ఆయన భరించాడంట. దేవుని స్తోత్రం. యేసు తన వద్దనున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళానంట. వెళ్ళవాలని ఆజ్ఞాపించాను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకుంటాకైనను స్థలం లేదని అతనితో చెప్పాను. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల నివాసాలు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకుంటే అక్కడ స్థలం లేదు అన్నాడనమాట. దేవుని స్తోత్రం. స్థలం లేదు. శిష్యులలో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని నాకు సెలవమని ఆయనను అడగగా, నా తండ్రిని పాతి పెట్టి వస్తాను అంటున్నాడు మాట. సెలవమంటున్నాడు. సెలవమంటుంటే అనగా యేసు అతన్ని చూసి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనిమ్ము. మృతులు తన మృతుల్ని పాతి పెడతారంట. నువ్వు నన్ను వెంబడించు అన్నాడనమాట.
మృతులు అంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళందరూ, దేవుని తెలుసుకొని దేవుని నామంలో సాగిన వాళ్ళందరూ మృతులే ఆయన దృష్టిలో. అన్ని జనులందరూ మృతులే. వాళ్ళు ఎందుకంటే నిజ మార్గం తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకుంటులా. నిజ దేవుడిని తెలుసుకోవాలా. నిజ మార్గం ఏంటి? మార్గం నేనే, సత్యం మార్గం జీవం సత్యం నేనే అంటున్నాడు యేసు ప్రభు. నిజ మార్గం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎన్నాళ్ళు జీవించినా మనం నిజ మార్గం తెలుసుకోకుండా జీవితే మన జీవితానికి అర్థం లేదు. అసలు మనం ఎందుకు జీవిస్తున్నామో మనకే తెలీదు అన్నమాట. అట్టుగా నిజ మార్గాన్ని తెలుసుకోవాలి, మనం తెలుసుకునే బిడ్డలుగా ఉండాలన్నమాట. శిష్యులలో మరొకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుంటకు నాకు సెలవమని అడిగాడు అన్నమాట. అనగా యేసు అతన్ని చూసి దాన్ని అమ్మడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోమని చెప్పాను. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచిందంట. సముద్రం మీద తుఫాను లేచిందంట. లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడాను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని ఆయన అడిగారన్నమాట. అడిగితే ఏంటంటే ఆ పడవ అమరములో పడుకుని నిద్రిస్తున్నాడు యేసయ్య. నిద్రిస్తే ఈ గాలివాన వచ్చేటప్పటికి తడ్లేసాడు, అయ్యేసాడు. తడ్లే ఆపుదామని ఇలా ప్రయత్నం అంతా చేశారు, అయినా ఆగుతున్నది. ఆగిపోతే అప్పుడు వచ్చేసి ప్రభుని లేపేస్తున్నారు అనమాట. ప్రభువా లేకు, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని లేపేశారు. దేవుడి స్తోత్రం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా అని చెప్పి ఆయనను లేపి, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా నిమ్మలమయ్యాను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుతున్నవని చెప్పుకొనేది. ఆయనతో తిరుగుతున్నారు, ఆయనతో ఉంటున్నారు, ఆయనతో తింటున్నారు, ఆయనతో ఉంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆయన ఎవరో ఆ శిష్యులకే తెలియదు అంట. అసలు అంతటా అయోమయంలో ఉంటున్నారు ఇప్పుడు ప్రజలు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉంటున్నారు. ఏది మంచి అయితే మనకెందుకులే, ఏది మార్గం, ఏది జీవం మనకెందుకులే, మనం శుభ్రంగా చేసుకుని తింటమే మనకు ముఖ్యం, మన సంపాదనే మన ముఖ్యం అనుకుంటారు. అనుకున్న వాళ్ళకి అలాగే ఇప్పటికీ నిజ మార్గం తెలుసుకుందామని ఉండదు. బ్రతుకుతున్నాం అనుకుంటారు అంతే. అలా ఒక విలువ ఉందో లేదో బ్రతికే సార్థకం కావాలి కదా. నువ్వు బ్రతికిన మంచి బతికావనుకో, లేకపోతే నీవు చనిపోయినాక చెప్పుకుంటారు. అతను చనిపోయాడు, బంగారం అంటోడు చనిపోయాడు, మంచి పనులు చేసేవాడు, మంచిగా మాట్లాడేవాడు అని చెబుతారన్నమాట. అన్నాలన్నమాట. అంతేగాని ఆడు చనిపోయాడా, పోతే పోయిందిలే ఎలా అంటారు చూడు, పై కష్టం పోయిందని. అట్లా అనకూడదు. అతను వెళ్ళిపోయాడా, మంచి పని చేసేవాడు, మంచిగా మాట్లాడేవాడు,
మంచిగా ప్రవర్తించేవాడు, మంచిగా ఉండేవాడు అని చెప్పుకోవాలి మన గురించి చెప్పుకోవాలన్నమాట. అంతేగాని పోతే పోయాళ్లే అనుకోకూడదు. అట్లాంటి జీవితం మనం జీవించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అద్దెలున్న దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అద్దెలున్న గదరీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు అంట. ఇద్దరు మనుషులు సమాధిలో నుండి బయలుదేరి, సమాధుల్లోనే ఉంటున్నారు వాళ్ళు. ఇంటికాడ ఉండటం లేదు, సమాధుల్లోనే ఉంటున్నారన్నమాట. ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగిల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేక పోయారంట. ఆ మార్గంలో ఎవ్వరు వెళ్ళలేకపోయేవాళ్ళంట. వాళ్ళు ఉగ్రులు బాగా సైతాన్ని పట్టేసి ఎవరి మాట వినకుండా అన్ని ఆ కార్యాలు ఎవరిని కొడతాం, బాధిస్తాం, ఇట్లా చేస్తుంటే ఆ మార్గాన్ని ఎవరు వెళ్ళేవాడు కాదంట. ఆ మార్గాన్ని ఏసాయి వెళ్ళాడు ఒకసారి. ఏసాయి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎదురుగా వచ్చి, నజరేయుడైన యేసు వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చివా అంటే, కాలం అంటే ఇంకా మాకు టైం ఉందే, ఈలో ఉన్నాము, మమ్మల్ని ఇప్పుడే ఇడిపిస్తా వచ్చేసావు నువ్వు అని ఆ చెబుతుంది. దెయ్యాలకు చెబుతుంది అన్నమాట. దెయ్యాలకు తెలిసినవి మనుషులు ఎవలవు, దేవుడు ఎవలవు, యేసయ్య ఎవలో దెయ్యాలకు తెలిసినవి, మనుషులు తెలుతులా. మరి దెయ్యాలు గొప్పయా, మనుషులు గొప్పలా? మనసులో జ్ఞానం కలిగి అన్ని కలిగి ఉన్నవాళ్ళు. దేవుడు ఎవరో మంచిదో చెడేదో, వాళ్ళకి మంచిదో చెడేదో వేస్ట్ జ్ఞానం లేదు వాళ్ళకి, లేకుండా జీవిస్తున్నారు. జీవించిన వాళ్ళు అలా బ్రతుకు అంతే. ఈ లోకంలో జీవించేంతవరకే ఏదో బతుకుతామన్నట్టుగా బతుకుతారంతే. వేసిన జ్ఞానం లేకపోతే ఎందుకో ఎన్నాళ్ళు బతికినా ఒకటే. అప్పుడు వచ్చితవాన్ని కేకలేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేస్తుండగా, వారికి దూరంగా గొప్ప పందుల మంద మేస్తున్నాయి అంట. ఆ దెయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన వెడల ఆ పందుల మందల్లోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనిరి. ఆ పందుల మందలోకి పోనిచ్చి, నీవు మమ్మల్ని ఎలగొట్టేసావు, ఎలగొడతాకి సిద్ధమై వచ్చావుగా, మమ్మల్ని ఎలగొట్టావనుకో ఆ పందుల మందలోకి వెళ్తాకి మాకు అవకాశం ఇవ్వండి. ఆ సైతాన్లు దెయ్యాలు ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడి పరివేశం కావాలి. ఎవరిని పుట్టాలన్నా దేవుడు ఆజ్ఞ కావాలి, పరివేశం కావాలన్నమాట. దేవుడి పరివేశం తీసుకునే వెళ్తా సైతాన్ని వెళ్ళి దానికే వెళ్ళి ఆ మనిషిని బట్టి పీడితాకి దానికి అవకాశం లేదు. దేవుడు ఆజ్ఞ ఉండాలి, లేకపోతే దేవుడు అడ్డీగా శిక్షిస్తాడనమాట. వచ్చి పందులోకి పోనమంటే ఆ పందులో ఆ మందంతయు పాతకము నుండి వచ్చి సముద్రంలోనికి ఒడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చాను. ఆ నీళ్ళలో పడి చచ్చినాయి అంటాయి పందులు. నీళ్ళలో పడి చస్తే జరిగినది వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దెయ్యములు పట్టినవాడు గతియు తెలిపి, ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూసి తమ ప్రాంతముల నుండి విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.
ఆయన ప్రాంతంలో నుంచి వెళ్ళిపోమని కోరుకున్నారన్నమాట మనుషులు. మనుషులు ఆ మంచి కోరుకుంటులా చెడే అంటే మనకి ఈ లోకంలో మంచి కావాలి, మనం బతుకుతూ కావాలనుకుంటున్నారు. కానీ మంచిదో చెడేదో జ్ఞానం లేకుండా జీవిస్తున్నారు. మంచిగా జీవిస్తూ దేవుడికి జ్ఞానం పొందుకుంటూ దేవుళ్ళ ముందు సాగుదాం. దేవుడి వాక్యం దీవించగా.